అందరికీ నమస్కారం. ది అన్టోల్డ్ తెలంగాణకి స్వాగతం. ఈరోజు మనం హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని ముప్పారం అనేటువంటి గ్రామంలో ఉన్నాం. కాకతీయ కాలం నాటి అద్భుతమైనటువంటి శిల్ప సంపదకు పేరైనటువంటి ఒక దేవాలయంలో మనం ఉన్నాం. శాసనంలో రామనాథ దేవరగా పేర్కొన్నటువంటి ఆలయం ఇది. ఓరుగల్ అంటేనే కళలకు కేంద్రం, ఆలయాలకు నిలయం. ఓరుగల్లు రాజ్యంలో కొన్ని వందల దేవాలయాలు ఉన్నాయి. ఓరుగల్లును రాజ్యంగా పరిపాలించినటువంటి కాకతీయ పాలకులు మాత్రమే కాకుండా వారి సామంత రాజులు, కాకతీయ పాలనా కాలంలో కేవలం రాజులు మాత్రమే కాకుండా సామంత రాజులు, వివిధ స్థానాల్లో ఉన్నటువంటి పాలకులు కూడా తమకి తోచినంత స్థాయిలో దేవాలయ నిర్మాణం కొనసాగించారు. అలాంటి కోవలకే వస్తుంది ముప్పారంలో ఉన్నటువంటి రామనాథ దేవర ఆలయం. కాకతీయ గణపతి దేవుడి కాలంలో పెంట బొల్లిరెడ్డి కామసానీల కొడుకు అయినటువంటి పెంట మల్లిరెడ్డి ఈ దేవాలయాన్ని నిర్మాణం చేసినట్టు ఈ దేవాలయ సమీపంలో లభించినటువంటి శాసనం ద్వారా తెలుస్తుంది. అద్భుతమైనటువంటి ఒక పెద్ద చెరువును తవ్వించి దానికి అనుసంధానంగా, దానికి అనుబంధంగా చెరువు కట్ట మీద అద్భుతమైనటువంటి ప్రకృతిలో ఉండే విధంగా ఈ దేవాలయ నిర్మాణం సాగింది. త్రికుటాలయంగా చెప్పబడే ఈ దేవాలయంలో 3 శివలింగాలు ఉండడం విశేషం. అలాగే ఎర్రని డోలరైట్ రాయితో నిర్మాణం చేసినటువంటి ఈ దేవాలయం కాకతీయ శిల్పకళ నైపుణ్యానికి సంబంధించి 2 ప్రత్యేకతలను కలిగి ఉంది. రామప్ప, 1000 స్తంభాల గుడి, కోటగుళ్ళు లాంటి వేరే దేవాలయాల్లో కనిపించని కాకతీయ కాలం నాటి చిత్రాలు మనకి ఈ ఆలయంలో కనిపిస్తాయి. ఒక చిత్రశాలని, ఒక పెయింటింగ్ ఎగ్జిబిషన్ని తలపించే విధంగా దేవాలయ గోడలపై, దేవాలయ ప్రస్తరంపై, దేవాలయ చూరుపై, అన్ని దేవాలయ భాగాలలో ప్రవేశద్వారం నుంచి మొదలుకుంటే పైకప్పు వరకు అన్ని దేవాలయ భాగాలలో అత్యద్భుతంగా రామాయణాన్ని, మహాభారతాన్ని వివరించేటువంటి అనేక ఘట్టాలను పెయింటింగ్స్ రూపంలో కాకతీయ కాలం నాటి చిత్రకారులు ఇక్కడ తీర్చిదిద్దారు. కాకతీయ కాలం నాటి పెయింటింగ్స్ మనకి చాలా తక్కువ ప్రదేశాల్లో కనిపిస్తాయి. ప్రస్తుత భూపాలపల్లి జిల్లా కోటగుళ్ళు పైన ఉన్నటువంటి గోపుర భాగంలో, అలాగే ప్రస్తుత సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి పిల్లలమర్రి నామేశ్వరాలయంలో, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి త్రిపురాంతకం దేవాలయంలో మనకి కనిపిస్తుంటాయి. మిగతా కాకతీయ ఆలయాల్లో ఇంకెక్కడా లేని విధంగా అత్యద్భుతంగా ఆలయంలోని ప్రతి భాగంలో చిత్రాలు ఉండడం ఇక్కడ విశిష్టత. అవి కూడా వేర్వేరు రంగులలో, ఆకుపచ్చ, జాజు కలర్, గోధుమ కలర్, ఎరుపు రంగు, ఇలా విభిన్న రంగుల మిశ్రమంతో ఇక్కడ పెయింటింగ్స్ వేయడాన్ని మనం గమనిస్తాం. దురదృష్టవశాత్తు 800 సంవత్సరాలలో కాలగమనంలో చాలా వరకు పెయింటింగ్స్ మనం కోల్పోయాం. కేవలం 30% మాత్రమే ప్రస్తుతం పెయింటింగ్స్ మిగిలిన్నాయి. ఇది ఒక విశిష్టత. అయితే రెండవ విశిష్టత, మొత్తం తెలంగాణలో ఇప్పటివరకు 2 మాత్రమే మనకి విశ్వకర్మ విగ్రహాలు లభించడం జరిగింది. దాంట్లో 11వ శతాబ్దానికి సంబంధించినటువంటి విశ్వకర్మ శిల్పం ఈ దేవాలయంలోనే మనకి కనిపిస్తుంది. దాంతోపాటు ఒక భైరవుడి శిల్పం, చామరదానులు, ఇంకా మిగతా కాకతీయ కాలానికి సంబంధించినటువంటి శిల్పాలన్నీ కూడా ఈ దేవాలయంలో మనకు కనిపిస్తాయి. ఈ దేవాలయ రంగమండపం ఒక శిల్పకళా నిలయం. ఇక్కడ పంచతంత్రానికి సంబంధించినటువంటి కథలు, అలాగే రామాయణానికి సంబంధించి వాలి సుగ్రీవుల యుద్ధం లేదంటే పోరాటానికి సంబంధించినటువంటి ఘట్టాలన్నీ కూడా శిల్పాల రూపంలో ఇక్కడ శిల్పించబడ్డాయి. త్రికుటాలయం మండపంలో ఉన్న శిల్పాలలో ఒక అపురూపమైన విశ్వకర్మ శిల్పం ఉంది. పంచముఖాలు, వాటికి కిరీట మకుటాలు ఉన్నాయి. విగ్రహానికి ఉన్న 10 చేతులు ధ్వంసం చేయబడ్డాయి. కుడివైపు చేతులలో ఒక చేతి పిడికిలిలో టంకం, ఎడమవైపు పిడికిలిలో శంఖం కనిపిస్తున్నాయి. చెవులకు మణికుండలాలు, మెడలో పెద్ద హారం, వక్షబంధం, మణిమేకల, కాళ్ళకు కడియాలు ఉన్నాయి. ఎన్నో రకాల చారిత్రక, వారసత్వ లేదంటే పౌరాణిక విశేషాలకి ఈ దేవాలయం ఒక కేంద్రంగా ఉంది. 800 సంవత్సరాల పాటు అత్యద్భుతంగా పూజలు అందుకున్నటువంటి ఆలయం కాలక్రమంలో శిథిలావస్థకు చేరుకుంది. ఆలనా పాలన లేక, ఊరికి దూరంగా ఉండడంతో ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు లేక, ఆదరణ లేక అసాంఘిక కార్యక్రమాలకి లేదంటే శిథిలావస్థకు చేరుకొని గబ్బిలాలకి నిలయంగా మారింది. ఈ క్రమంలో ఈ గ్రామానికి సంబంధించినటువంటి యువకుడైన శివసాని ప్రవీణ్ రవీంద్ర ఈ ఆలయాన్ని పునరుద్ధరించాలనే ఒక సంకల్పంతో అత్యద్భుతంగా కృషి చేశారు. గత 4 సంవత్సరాలుగా ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి దాతల సహకారంతో ప్రభుత్వం
వివిధ ఎన్జిఓల సహకారంతో ఆలయానికి పునర్వైభవం తీసుకొచ్చే విధంగా కృషి చేశారు. అనంతర కాలంలో గ్రామం పేరు మీదుగా ఉన్నటువంటి ముప్పారం పేరు మీదుగా ముప్పిరినాథస్వామి దేవాలయం లేదంటే ముఖ్యనాథస్వామి దేవాలయంగా ఈ దేవాలయం పిలువబడుతుంది. పునరుద్ధరణ చెందిన తర్వాత రోజుకు వందలాది భక్తులతో ఈ ఆలయం కలకల్లాడుతుంది. శివరాత్రి లాంటి వేడుకలు, కార్తీక పౌర్ణమి లాంటి వేడుకలని అత్యద్భుతంగా ఈ గ్రామస్తులు నిర్వహిస్తున్నారు. బోనాలకు పండుగ లేదంటే బతుకమ్మ సమయంలో ఈ దేవాలయం ఒక గొప్ప సాంస్కృతిక కేంద్రంగా విలసిల్లుతుంది. గ్రామం మొత్తం మహిళలందరూ లేదంటే గ్రామం మొత్తం ప్రజలందరూ కూడా ఈ దేవాలయ కేంద్రంగానే వేడుకలు జరుపుకుంటారు. 800 సంవత్సరాల క్రితం నాటి వారసత్వ సంపదని పునరుద్ధరించడానికి లేదంటే తిరిగి ఆ సంపదను నిలబెట్టడానికి విశేషంగా కృషి చేసినటువంటి శివసాని ప్రవీణ్ రవీంద్రని టార్చ్ తరపున అభినందిస్తున్నాం. మరి ఈ మధ్యలో అంటే ఒక 4 సంవత్సరాల క్రితం 2021 అక్టోబర్ 4వ తారీఖున మరి పరమశివుడు కల్లోకి వచ్చి నా యొక్క ఆలయాన్ని పట్టించుకొని పునరుద్ధరించి మరి నిత్యం పూజ జరిగే విధంగా చూడాలని చెప్పేసి స్వామివారి కళ్ళు చెప్పడంతో వెంటనే తెల్లారి ఆ రోజు మహాశివరాత్రి సందర్భంగా కొందరు భక్తులు తీసుకొచ్చి ఈ యొక్క ఆలయాన్ని చుట్టుపక్కల ప్రాంత పరిసరాలను పరిశుభ్రం చేసి ఇక్కడ మొదటగా ఉన్న నందీశ్వర స్వామి వారికి మరి పూజ నిర్వహించడం జరిగినది. ఆ తర్వాత ఒక్కొక్కటి క్రమక్రమంగా గ్రామస్తులు కూడా తోడై దీన్ని అంటే ఈ యొక్క ఆలయాన్ని డెవలప్మెంట్ చేయడానికి వాళ్ళు పూర్తిగా సహకరించడంతో పాటుగా మరి ఇక్కడ నిత్యం పూజ కూడా వచ్చేవారు. అదేవిధంగా మనకు కార్తీక మాసంలో ఇక చెరువు మధ్యలో పురాతనమైన గణపతి దేవుడి విగ్రహం మరి మనకు కనిపించడం జరిగినది. ఆ తర్వాత శివరాత్రి 2022 శివరాత్రి సందర్భంగా మరి పుట్టను మనం నవ్వుతుండగా పుట్టలో కూడా మరి మహాశివలింగ దర్శనంతో మరి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఈ యొక్క ఆలయంలో పూజ చేయడం జరిగినది. ఆ విధంగా గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా మరి ఎందరో దాతలు కూడా ముందుకొచ్చి ఈ యొక్క ఆలయాన్ని డెవలప్ అయ్యే విధంగా మరి తోడ్పాటు అందించడం జరగడంతో 2023 నవంబర్ 19వ తేదీన ఈ యొక్క ఆలయంలో శ్రీ ముఖ్యనాథ స్వామి వారి పునః ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగినది. ఆ తర్వాత నిత్యం కూడా మనం పూజ నిర్వహించడం జరుగుతున్నది ఇక్కడ.